అయితే మరి నిజంగా జడ్జీలు దీన్ని కాపాడగలుగుతారా? దీంట్లో ఎంతవరకు బలం ఉంది? అసలు ఈ ఎన్నికలు జరుగుతాయా? జరిగినా కొనసాగుతాయా? కొనసాగినా ఈ రిజర్వేషన్లు ఉంటాయా? 3 రకాల అంశాలని మనం పరిశీలించాలి. నిన్న జరిగినటువంటి కార్యక్రమాన్ని మన జీవో 9ని రద్దు చేయాలి అని పిటిషన్ వేసిరు. ఎవరు? రెడ్డి జాగృతి వాళ్ళు రెడ్లు పిటిషన్ వేసిరు. దీని మీద పిటిషన్ వేసి దీన్ని రద్దు చేయాలన్నారు. రద్దు చేయడానికి బలమైన కారణాలు ఏంది అని చూపి అని అడిగినప్పుడు వీళ్ళు ఈ రెడ్లు చెప్తున్నది ఏంది, మనకు హైకోర్టులో బీసీల రిజర్వేషన్కు వ్యతిరేకంగా ఒక్క బ్రాహ్మణుడు పిటిషన్ వేయలే, ఒక వైశ్యుడు పిటిషన్ వేయలే, ఇంకా ఏ అప్పర్ క్యాస్ట్ అయినా వేయలే, ఓన్లీ రెడ్లే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దని రెడ్లే పిటిషన్ వేసిరు. దీంట్లో వీళ్ళు చెప్పినటువంటి మాట ఏంది అంటే, అయ్యా జీవో నెంబర్ 9 అనేది తప్పు, దాన్ని రద్దు చేయాలి. ఎట్లా తప్పు అంటే, అసెంబ్లీలో బిల్లు పెట్టినాం కదా, అసెంబ్లీలో 42% బిల్ పెట్టినాం కదా, 42% రిజర్వేషన్ బిల్. ఇది పెట్టిరు కదా. ఈ పెట్టినటువంటి బిల్లు చట్టంగా ఎప్పుడు మారుతుంది? చట్టంగా ఎప్పుడు మారుతుంది అంటే, గవర్నర్ ఆమోదం లభించినాక, గవర్నర్ ఆమోదం లభించినాక ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఈ బిల్లు ఆధారంగా ఈ జీవో రిలీజ్ చేయాలి. గవర్నర్ ఆమోదం లభించలేదు, గవర్నర్ ఆమోదం లభించలేదు ఇప్పటి వరకు. కాబట్టి లభించనప్పుడు గవర్నర్ ఆమోదం, గవర్నర్ సంతకం జరిగిన తర్వాత ఈ కొత్తది అమల్లోకి వస్తుంది. గవర్నర్ సంతకం జరగలేదు కాబట్టి పాత చట్టమే 2018 చట్టమే ఇంకా ఉంటుంది. ఆ పాత చట్టం ప్రకారం బీసీల రిజర్వేషన్లు కేవలం 22-23% వస్తాయి. 23%. కాబట్టి ఇప్పుడు ఇచ్చినటువంటి 42% జీవో చెల్లది. దీనికి గవర్నర్ ఆమోదం లేదు అనేది ఒకటి బలంగా వాళ్ళు వినిపించారు. వినిపించడంతో పాటు ఈ జీవో పైన ఉన్నటువంటి అభ్యంతరాలను కూడా వాళ్ళు ఏమని చెప్పారంటే, అయ్యా ఈ జీవో 9 ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల మొత్తం రిజర్వేషన్ల సంఖ్య 67%కి పోతుంది, 67%కి పోతుంది. కాబట్టి ఈ 67% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇది సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉంది, ఇది ట్రిపుల్ టెస్ట్ను పాస్ కాలేదు, ఇది 50% సీలింగ్ను దాటేస్తుంది అని రెండో వాదన వినిపించారు. ఇక మూడో వాదన ఏంటంటే, ఈ జీవోను రద్దు చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయి అని ఇంకా కొంతమంది ఇంప్లీడ్ అయ్యారు. వాళ్ళు దాదాపుగా అంటే పిటిషనర్లు వాళ్ళొక 2 గంటలు, ఇటు ప్రభుత్వం తరఫున వీళ్ళొక 2 గంటలు, 12 గంటల నుంచి 12:15 నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ ఆర్గ్యుమెంట్స్ సాయంత్రం 4:30 దాకా కొనసాగినాయి. మళ్ళీ ఇందులో ఇంప్లీడ్ అయ్యారు కదా చాలామంది, 31 మంది ఇంప్లీడ్ అయినట్టున్నారు. 31 మంది ఇంప్లీడ్ అయ్యారు కదా. ఈ ఇంప్లీడ్ అయినటువంటి వీళ్ళ వాదనలు కూడా వినాలి. మళ్ళీ వీళ్ళ వాదనలు కూడా వినాలి. నేను ఇంప్లీడ్ అయింది ఎందుకైనా అంటే, ఏసినాయన రెడ్డి, వాదించటైన రెడ్డి, డిఫెండ్ చేసేటైన రెడ్డి, జడ్జి గారు కూడా రెడ్డే ఉన్నారు, అందరు రెడ్లే ఉన్నారు. కాబట్టి ఏమైనా మోసం జరగగలని నేను ఇంప్లీడ్ అయినా. కానీ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, హైకోర్టు నిర్ణయం తీసుకోదలుచుకుంటే ఒకే ఒక పాయింట్ మీద, ఇందిరా సహానీ కేసును ఇది ఉల్లంఘిస్తూ ఉందా? ఎస్, ఉల్లంఘిస్తూ ఉంది. ఇందిరా సహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసును, ఆ క్యాప్ను ఇది ఉల్లంఘిస్తూ ఉంది. ట్రిపుల్ టెస్ట్ను ఇది పూర్తి స్థాయిలో కాలేదు అనే మాట చెప్పి దీన్ని వెంటనే రద్దు చేయొచ్చు. కానీ కాళ్ళ వేలబడ్డరు కదా, ఎట్లయినా మేమైతే వదిలిపెట్టం. బీసీలకు 42% రిజర్వేషన్ రాకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉరితాడు పెడతాం. బీసీలుగా మేమైతే బరాబర్ అదే చేస్తాం. కానీ ఇట్లా బీసీ ప్రజలారా అప్రమత్తంగా ఉండాలి. మనం
ఇట్లా కాళ్ళ వేళ్ళబడి ఈ విచారణ కొనసాగుతూనే ఉంటుంది ఇక. ఎందుకంటే 31-40 మంది ఉరుగా 31-40 మంది అడ్వకేట్ల వాదనలు వినాలి. పార్టీని పర్సన్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా వీళ్ళందరూ వినాలి. ఎప్పటిదాకా? సుదీర్ఘకాలం వినాలి, అయిపోయేదాకా. ఈ ఎన్నికలు అయిపోయేదాకా వినాలి. విన్న తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత కొట్టేసుకో, కానీ అప్పటికి బీహార్ ఎన్నికలు అయిపోవాలి. బీహార్ ఎన్నికలు ఎప్పుడైపోతాయి? నవంబర్ 11కి అయిపోతాయి. తెలంగాణలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఫలితాలు ఎప్పుడు? నవంబర్ 13. నవంబర్ 13న 11 అనుకుంటా, 11 ఇది కూడా ఉంటుంది. సేమ్ బీహార్ ఎన్నికలు ఈ టైంకే అయిపోతే ఈ ఎన్నికల ఫలితాలు ఈ టైంకే వస్తాయి అన్నట్టు. సో ఇది ఎందుకు మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు నిజంగా బీసీలకు రిజర్వేషన్ వచ్చిందా 42% అంటే లేదు, ఇంకా జీవో ఛాలెంజింగ్ దశలోనే ఉంది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.